నేను కష్టపడి చదువుతాను అనుకుంటే వెళ్ళండి, ఇబ్బంది లేదు. అంటే మోర్ రిస్క్, ఒకరు రాకపోతే బాధపడద్దు అంతే, అంతకుమించి ఏముంటుందండి. సో ఈ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేసుకోవడం మీకు రావాలి. సో త్రిబుల్ ఐటీలో లాస్ట్ త్రిబుల్ ఐటీ ఎన్ఐటీస్లో రీసెర్చ్ జనరల్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం ప్రొఫెసర్స్ అందరూ ఫారెన్ ఎక్స్పోజర్ ఉన్న ప్రొఫెసర్స్ ఎవరు ఉండండి అక్కడ అసలు. అక్కడ అదే ఎన్ఐటీలో పిహెచ్డీ చేసిన అక్కడ ఎన్ఐటీలో ప్రొఫెసర్ల కింద అయిపోతూ ఉంటారు అట్లా. సో హెచ్ ఫండ్స్ హైపే జాబ్ రావాలంటే కొన్ని కాలేజీలకు వస్తాయి. మళ్ళీ వాడు ఎలిజిబిలిటీ చూడండి, నేను మెకానికల్కి వెళ్ళి, నేను బిహెచ్ఈ మెకానికల్కి వెళ్ళి నేను పెద్ద ఫైనాన్స్ కంపెనీకి వెళ్తానంటే మెకానికల్కి వాడు ఎవడైతే వస్తాడో క్వాంట్ బాక్స్ వస్తాడో వాడు మెకానికల్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం, అది తెలియదు మీకు. ఆ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ అంటారండి వాటిని, ఆ ఎలిజిబిలిటీ బ్రాంచెస్ చూడాలి. సో కాన్పూర్లో ఇంటెలిజెంట్ సిస్టమ్ పెట్టాడు, అందులో ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, కంప్యూటర్ సైన్స్ ఉంటాయండి. జాయింట్ ప్రొఫెసర్స్ అంటారండి, అంటే జాయింట్ రిక్రూట్మెంట్ అంటారు దాన్ని యాక్చువల్గా. సో జాయింట్ రిక్రూట్మెంట్ అంటే ఆ ఫ్యాకల్టీ 3 డిపార్ట్మెంట్, 2 సిఎస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెంట్ సిస్టమ్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేసి దాన్ని సపరేట్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల కొంత బ్యాడ్ లెక్క ఉంది. అంటే ప్లేస్మెంట్లో ఏదన్నా మరి అది నా లెక్క ప్రకారం డెఫినెట్గా దాన్ని కూడా ఇంటెలిజెన్స్ సిస్టమ్లో కూడా ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు జనరల్గా పెద్ద కంపెనీస్కి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు జనరల్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయా, సిఎస్కి వెళ్ళి వెళ్తే బెటరా అంటే నిజంగా పెర్ఫామ్ చేసి వెళ్ళగలిగితే ఈసీ నుంచి కానీ ఎలక్ట్రికల్ నుంచి మంచి అడ్మిషన్స్ వస్తాయి. అట్లాగే హయ్యెస్ట్ అడ్మిషన్స్ బెటర్గా బాగా రావాలంటే బయాలజీకి వస్తాయి, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా బాగా వస్తాయి. ఇంజనీరింగ్ ఫిజిక్స్లో నేను చెప్పాను కదా, ఐఐటి ముంబైలో 5, ఐఐటి మద్రాసులో 3 మాత్రమే వెళ్ళగలిగారు. అందులో ఒక 6-7 జాబులు వచ్చినా మిగతా జాబులు లేకుండా అలా మిగిలిపోయారు. ఆ 3 మాత్రం ఎవరైతే వెళ్తారో జనరల్గా, ఈవెన్ ఐఐటి ముంబై నుంచి మద్రాసు నుంచి ఎవరైతే వెళ్తారో జనరల్గా సిఎస్ వాళ్ళు పిహెచ్డీ కంటే స్ట్రాంగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సిఎస్ వాళ్ళు పిహెచ్డీ కంటే కూడా బెటర్ ఏరియాలో వర్క్ చేస్తారు, బెటర్ జాబ్స్ వస్తాయి. అడే చిన్న బ్రాంచ్ కదా ఏమీ ఉండదు. నువ్వు చేసిన ఏరియా ఏ ఏరియాని నువ్వు యాంబిషన్ చేస్తున్నావు, ఆ ఏరియాలో నీకు ఏ కాలేజీలో నీకు ఎందుకంటే ప్రిన్స్టన్ వచ్చింది. ప్రిన్స్టన్ జనరల్గా చాలా పెద్ద కాలేజీ, జనరల్ ఇక్కడి నుంచి కూడా బాగానే వచ్చింది. సో ఇది నువ్వు అడ్మిషన్ టార్గెట్ చేసిన కాలేజీ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మళ్ళీ అక్కడ జాబ్ అనేది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. జస్ట్ లైక్ నేను ఈసీ బాగుంది కదా ఈసీకి వెళ్ళిపోతున్నాను, మెకానికల్ బాగుంది కదా మెకానికల్ వెళ్ళిపోతున్నాను, ఆడ కన్సల్టెంట్ చెప్పాడు, ఆడు చెప్పాడు దీనికి జాబ్లు వస్తున్నాయంట, అట్లా ఉండదండి. ఈసీ డెఫినెట్గా బాగుంటుంది. హార్డ్వేర్ కంపెనీ చాలా వస్తున్నాయండి, మీరు బిట్స్ కూడా సార్ బాగా ప్లేస్మెంట్స్ వచ్చినాయి, మిగతా కంపెనీస్లో కూడా బాగానే వస్తున్నాయి, రాకపోవడం లేదు. ఇప్పుడు నాట్ సెయింగ్ దట్ హార్డ్వేర్ కంపెనీ జాబ్ రావాలి చెప్పాడు వస్తుంది, కాకపోతే కోర్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు తీసుకెళ్తారు, మిగతా వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళు వేరే నేర్చుకుని వెళ్తూ ఉంటారు అట్లా. సో అందువల్ల లోయర్ బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు బ్రాండింగ్ మీద ఎక్కువ ప్రేమతో వెళ్ళిపోకండి, చాలా డేంజర్ అది. జాబులు లేక చాలా మంది వస్తున్నారు చిన్న చిన్న జాబులు వచ్చి. ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది మీకు అర్థం అవ్వదు బట్ ట్రై చేయండి. ఇప్పుడు యాక్చువల్గా వేరే ఈసీ నేర్చుకుని ఈసీలో సిఎస్ నేర్చుకుని సిఎస్ జాబ్ కొడతాను 2 రకాలుగా పనికి వస్తుంది అంటారు. పాతకాలం 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ ఉంటారు బుర్ర తక్కువ జనాలు.